ఏమే ఇంత డైనమిక్ మొగుడు దొరికినందుకు ఈ కాలనీలో నా గురించి ఏమనుకుంటున్నారు? ఇలాంటి వెధవతో ఎలా కాపురం చేస్తున్నావు అని అడుగుతున్నారు. నాయుడమ్మా, నెల్లూరు నాయుడమ్మని నరుక్కుతా. అంటే అవును, బస్ 8 9 కావస్తుంది. నువ్వు టైం మెయింటైన్ చేయవా? చైన్ మీ ఆయన చేయించాడా? ఇది చేయించే మొహంలా కనిపించిందా నీకు? ఇది మా పుట్టింటి వాళ్ళు చేయించింది. అమ్మని అమ్మ, 7 చేతులు పడిపోను. దొంగ దొంగ, అయ్యో అయ్యో, గొలుసు తెప్పుకో. ఏమయ్యా అడు చూస్తూ నిలబడుకున్నావే? నెల్లూరు నాయుడమ్మవు కదా, వెళ్ళి నరుకు. ఇదిగో పిన్ని నీ గొలుసు. థ్యాంక్స్. నువ్వేం దొంగరా బాబు, ఇలా దొరికిపోయావు? డెమాన్స్ట్రేషన్ కోసం మనోడు అరేంజ్ చేసిన నకిలీ దొంగడు దొరకం చేస్తాడు. ఎరా ఏ హీరో ఈ రేంజ్ లో కొట్టలేదు సార్. సార్ కాస్త ఎక్కువ డబ్బులు ఇప్పించండి సార్. దెబ్బకింత రేట్ అయినా ఉందా మీ యూనియన్ లోనే? సార్ మాది చాలా పవర్ఫుల్ యూనియన్ సార్. అయితే ఫుల్గా చేస్తాం బాబు. శభాష్ రాజ్, యువరాజ్, మన కాలనీకే హీరో. సివిల్ ఇంజనీరింగ్ చదివినా సరే ప్రతి ఆదివారం మనల్ని మనం ఎలా కాపాడుకోవాలన్న విషయాన్ని ప్రాక్టికల్ గా చేసి చూపిస్తున్నాడన్నమాట. రోజు మనం పేపర్లో చూస్తూనే ఉన్నాం. మీరు స్టైల్ గా మెళ్ళో చైన్లే వేసుకుని టింగ్ 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 అని నడుచుకుంటూ వెళ్తుంటే దొంగోడు వచ్చి చైన్ లాక్కుని వెళ్ళిపోయాడు అనుకోండి. దొంగ దొంగ, నా చైన్ తీసుకెళ్లాడు, నా చైన్ తీసుకెళ్లాడని అరవటం కాకుండా వాడిని చేజ్ చేసి అటాక్ చేసి చైన్ ఎలా తీసుకోవాలో మనకి ప్రాక్టికల్ గా చేసి చూపించాడన్న మాట. దీని వల్ల మీకు తెలిసిన నీతేంటి? జాతకాన మొగుడుతో రోడ్డు మీదకి వెళ్తే ఎవడొకడు సీన్ లాక్కుని పారిపోతాడు అని. సరిగ్గా చెప్పావు నాయుడమ్మా. ఓకే 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 మిస్టర్ రాజ్, నెక్స్ట్ సండే నీ ప్రోగ్రామ్ ఏంటి నాన్న? పిల్లల్ని కిడ్నాప్ చేస్తే ఏం చెయ్యాలో చెప్తా. పిల్లల్ని ఎందుకు నాయన కిడ్నాప్ చేయటం? దీన్ని కిడ్నాప్ చేయి, 1000 రూపాయలు ఇస్తా. ఈ మటర్ చేయి, గొలుసుతో పాటు 10,000 ఇస్తా. 2 ఒప్పేస్తా, 5 రోజులు పడ్డా. రాజీ, లాస్ట్ వీక్ నీకు ఈవ్ టీజింగ్ ఎవడన్నా చేస్తే ఎలా కాపాడగలో చెప్పాడు కదా, ఒకసారి చూపించవా? చూపియల్నా రాజు? చూపి క్లియర్ గా. ఆనందరావు గారు వచ్చినారు. ఏంటయ్యా అవతల కొంపలు మునిగిపోతుంటే నువ్వు ఎక్సర్సైజ్ చేస్తూ ఏమైందండి? ఏమైందంటే వాడు వచ్చేసాడు. ఎవడండి? అదే మీ ఆనందరావు అంకులు. అయితే ఇప్పుడు ఏం చేద్దామండి? ఏం చేస్తా ఉంటావేటయ్యా, గొడవకు పైపోవడమే. పారిపోతే మరి పూజ సంగతి? పూజ తీసుకుని వెనకాల వచ్చేసాను. ప్రణీత్ బాబు, పెద్ద మిమ్మల్ని రమ్మన్నారండి. మిమ్మల్ని రమ్మంటున్నారంట, వెళ్ళండి. మిమ్మల్ని కూడా రమ్మన్నారండి. మిమ్మల్ని కూడా రమ్మన్నారంట. మాకు వినపడింది లేదు. అయితే పదండి. పదండి. బాబు ప్రణీత్, ఈయన తెలుసండి, మా తాడిపత్రి ఆనందరావు అంకుల్. నమస్తే అంకుల్. నమస్తే. ఇతను తాడిపత్రి ఆనందరావు కాదు, సర్వేయర్ ఆనందరావు. ఇండస్ట్రీ ల్యాండ్ పనులు అప్పచెప్దామని పిలిపించాను. పరిచయం చేసేలోపు ఏదో కంగారు ఎందుకు? అంటే ఈయన కూడా మా ఆనందరావు అంకుల్ ఎత్తుగా దిట్టంగా ఉంటేను. ఎత్తుగా దిట్టంగా ఉండడం ఏంది, వాడు సన్నగా రివటలా ఉంటాడు. బై మిస్టేక్ కూడా కరెక్ట్ గా చెప్పవా? ఓ, ఇప్పుడు అలా ఉన్నాడండి. ఎప్పుడో చిన్నప్పుడు చూశాను కదండి, కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను. ఇప్పుడు ఒక్కసారి చూస్తే ఇంకెప్పుడు కన్ఫ్యూజ్ అవును. దానికేం భాగ్యం, ఇప్పుడే ఫోన్ చేసి మాట్లాడు. కన్ఫ్యూజన్స్ అన్ని క్లియర్ అయిపోతాయి. నోరు తిన్నగా ఉండదా? హలో, నేను రా చెంగల్ రాయుడిని మాట్లాడుతుండా. అరే చెంగల్ రాయుడు, ఇన్ని దినాలు కాదు వచ్చినానా? ఏంట్రా సంగతులు? ఏంలే ఆనందరావు, మన తాడిపత్రి బిడ్డ ఫారెన్ పోయి చాలా గొప్పోడైనాడు. గట్టనా? ఎవరిది? నువ్వే మాట్లాడు. హలో ఆనందరావు అంకుల్, నేను ప్రణీత్ మాట్లాడుతున్నాను. బాగున్నారు అంకుల్? మంచిగున్నా గాని ప్రణీత్ అంటే ఎవరి పిల్లగాని నువ్వు? అలాంటి విషయాలు ఫోన్ లో చెప్పకూడదు అంకుల్. ఎందుకు చెప్పకూడదు? ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ట్రాప్ చేస్తారు. ఎన్ని కోట్లు సంపాదించాలని అడుగుతున్నాడండి, ఎలా చెప్పరండి? నేను చెప్పను. ఓహో, ఇక్కడికి ఎందుకు వచ్చానంటారా? అలా అడిగారు, బాగుంది, చెప్తాను. అడిగిందని చెప్పకుండా అడగందని చెప్తానంటాడేటి? నా హెల్పింగ్ నేచర్ మీకు తెలుసు కదా అంకుల్. ఇక్కడ ఇండస్ట్రీ పెట్టి 10 మందికి హెల్ప్ చేద్దాం అనుకున్నాను. దానికి వర్కింగ్ పార్ట్నర్ కావాలి. పార్ట్నర్ అంటే గుర్తొచ్చింది, మీరే జాయిన్ అవ్వచ్చు కదా, పైగా పైసా పెట్టనక్కర్లేదు. ఏమంటారు? నువ్వు అంతగా చెప్తే నేను కాదంటానా ప్రణీత్? అయితే మనం ప్రొసీడ్ అయిపోదాం. హలో, ఏంటి బాబిది? అన్ని ఓకే అనుకున్న తర్వాత ఇప్పుడు మీ పార్ట్నర్ గా వాణ్ణి జాయిన్ అమ్మంటావేంటి? అంటే మా ఊరోడే కదా అని. వ్యాపారంలో క్యాస్ట్ ఫీలింగులు, ఊరి ఫీలింగులు పెట్టుకుంటే మట్టి కొట్టుకొని పోతాం. మంచి మనుషులు ముఖ్యము, చెప్పురా. అవును ప్రణీత్ బాబు, వీళ్ళు చాలా మంచి మనుషులు, వీళ్ళకే ఫిక్స్ అయిపోతాం. సరే ప్రసాద్ గారు, మీరు ఎంతగా చెప్తున్నారు కాబట్టి వీళ్ళని వేసుకున్నాం. ఇది బాగుండాలి. డై అబ్బిని దొలకపోయి అంబలు తాగించిరా పో. బాగుంటా, తాగిరా పో. రండి బాబు, నేను ఇస్తానా? అది మోగుతాను చూడు. ఒరే చెంగల్ రాయుడు, ఇందాక మా ప్రణీత్ బిజినెస్ గురించి మాట్లాడుతుంటే లైన్ కట్ అయింది. ఓసారి మా వాడికి ఇంకోసారి ఇక్కడికి ఫోన్ చేస్తే నీ పీక కట్ అవుతుంది. చూసారా, మళ్ళీ ఆనందరావు పేరు ఎత్తకుండా ఎలా లాక్ చేశాను. గొప్ప పని చేసేవాళ్ళే. ఇదే మీద చిరాకు. ఒక మంచి పని చేసినప్పుడు అప్రిసియేషన్ ఉండదు. ఇంకోసారి ఇలా టెన్షన్ పెట్టామంటే హార్ట్ అటాక్ వచ్చి పోతాను. తొందరగా ఇంట్లో నుంచి బయటపడే ప్లాన్ చేయి. నేను ఆ ప్లాన్ చేయాలంటే ముందు ఇంటి ప్లాన్ కావాలి.
ఇంటి ప్లాన్ ఎందుకు వెంకటరమణ? పని అయ్యాక చెప్తాను. వెంకటరమణ ఇప్పుడే క్లియర్ చేస్తాగా. ఇదిగో ప్రసాద్, ఇప్పుడు అటు వెళ్ళాడే ఆ బాబు, నువ్వు అక్కడేమో ప్రణీత్ అని పిలుస్తున్నావు, ఇక్కడేమో వెంకటరమణ అంటున్నావు. ఏంది నీ లెక్క? లెక్క లేదు బొక్క లేదు. మనిషి అన్న తర్వాత బోళ్ళ నిక్నెములు ఉంటాయి. మహేష్ బాబు నాని అంటారు, అల్లు అర్జున్ బన్నీ అంటారు, అంతెందుకు నిన్ను చిన్ని అంటారు. నిజమే ప్రసాద్, నువ్వు అన్నట్టు నిక్ నేమ్స్ ఉంటాయి. ఇప్పుడు మహేష్ బాబు నాని అంటాం గాని పవన్ కళ్యాణ్ అనంగా, అల్లు అర్జున్ బన్నీ అంటాం గాని ప్రభాస్ అని పిలవంగా. నువ్వు చెప్పేదల్లా నమ్మటానికి నేను ఆ ఎతవల్లాగా అనర్జుకేటెడ్ కాదురా. మరగుచ్చదవా, మొదలచ్చి పెదవా, పింజారి ఎదవా, నెలసొక్కుదవా నువ్వు. ఆయన అలా బండబూతులు తిడతా ఉంటే భక్తి పాటలు ఏంటంటే అలా అవుతానంటే. ఆయన తిట్టేది నన్ను కాదు, ఆయనకి ఎవరి మీద కోపం వస్తే వాళ్ళ నాలో చూసుకుని ఇలా నోటుతో తీర్చుకుంటాడు. ఓహో, ఇదొకటి ఉందన్నమాట. అచ్చోసిన అంబుధులో పెరిగే బుర్ర పెరగలేదంటరా, బుర్ర తొక్కువేదవా, సన్నాసేదవా. నవ్వుతావేంట్రా? నేను తిట్టేదా ప్రసాద్ గాని కాదు, నిన్నేరా. నన్నా? లేకపోతే ఇప్పుడు డీటెయిల్స్ అన్నాడు అవసరం అంటారా? అడుగుతాయేదవా. ఏమండి, మీ ప్రతాపం నా మీద చూపించడం మానేసి ఆ ప్రసాద్ గారి గురించి మీ బావగారికి చెప్పండి. కనీసం మీరు రిలీజ్ అన్న అవుతారు. అలా చెప్తే వాళ్ళు నమ్మరు రామా. వాళ్ళకి సాక్ష్యాధారాలతో నిరూపించాలి. ఇక నుంచి మన పార్ట్ టైం జాబ్ అదే. చేయండి. చేయి చేసుకున్నాననేగా పిచ్చి సన్నాసి. మోక్షద్వారకవాటపాటనగరీ కాశీపురార్ధేశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ. నేను చాలా లక్కీని బాబు. ఎందుకో? ఫస్ట్ టైం పూజను చూసినప్పుడు లుక్స్ వైజ్ నా డ్రీమ్ గర్ల్ మ్యాచ్ అయింది అనుకున్నాను. ఇప్పుడు చూస్తుంటే క్వాలిటీస్ వైజ్ కూడా 100% మ్యాచ్ అయిపోయింది. అంతా మీ వల్ల సార్. ఎవడన్నా చూస్తాడు. పదవయ్యా బాబు. సూపర్. మాసం కోరలేదా? లేదురా, ఇవాళ నాన్ వెజ్ వండకూడదు, పూజ చేసాం. నువ్వు పూజ చేస్తే నేను పస్తులున్నారా? అది కాదు నాన్న, ఇవాళ ఒక్క రోజు నాన్ వెజ్ లేదు. అదేంటండి భద్రపల కోపంగా వెళ్ళిపోయాడు? ఇవాళ నాన్ వెజ్ వండలేదని వాడి కోపం. అయితే మాత్రం అమ్మతో అలాగా ప్రవర్తించేది. వాడినని ఎలాగో ఇంట్లో మగాళ్ళంతా ఇంతే. నిజానికి వాళ్ళ కార్తీక సోమవారం పూజ చేసుకుని భర్తతో కలిసి పూజ చేయాలని ప్రతి ఆడది ఆశపడుతుంది. కానీ వాళ్ళకి అవేం అర్థం కావు. చూడు ఆవిడ ఎలా బాధపడుతుందో. అమ్మని తిడతాడా దరిద్రుడు. ఈ ఇడియట్ సంగతి వదిలేయ్. ఇలాంటప్పుడు షారుఖ్ ఖాన్ ఏం చేస్తాడో తెలుసా? ఏం చేస్తాడు? ఈ సిచ్యువేషన్ అడ్వాంటేజ్ గా తీసుకొని ఆడు హీరోయిన్ తో కలిపి బోన్ చేస్తాడు. అది షారుఖ్ చేస్తాడు. మరి వెంకీ ఏం చేస్తాడో చూడు. కడుపులో మండిపోతుంది తాత. నాకు మొత్తం మండిపోతాంది. ఏడ్సాకు, సత్తిగాడు మిలిటరీ ఓట్లకు పోయినాడు కదా, యాదో ఒకటి తెస్తాడులే. హలో ఆనందరా అంకుల్, నేను ప్రణీత్ని మాట్లాడుతున్నాను. ఏం లేదు అంకుల్, మొన్న ఇండస్ట్రీ గురించి చెప్పాను కదా, ఆ విషయం మీతో కొంచెం మాట్లాడాలి. వీడితో పార్ట్నర్షిప్ అంటే కొంచెం టెన్షన్ గా ఉంది అంకుల్. పండగ పూట నాన్ వెజ్ వండలేదని ఇంతకు వాళ్ళ అబ్బాయి కంచెం నేలకేసి కొట్టేశాడు. సెంటిమెంట్స్ లేని చోట సక్సెస్ ఏ ఉంటుంది అంకుల్. అందుకే మీరు పార్ట్నర్షిప్ రెడీగా ఉండండి చెప్తాను. అరే డౌట్ ఎందుకు అంకుల్, చెప్తున్నాను కదా 90% మీకే ఉంటుంది. ఆడు చూడడం మనం వండేసుకుని అతనేదో ఫోన్ మాట్లాడుకుంటుంటే ఎట్లంటున్నాడు. మేనర్స్ లేని అదవును. మీ టచ్ లో ఉండండి. ఉంటాను. కర్మ కర్మ, తిండిపోతున్నా ఎలా మొత్తం గబ్బు లేపినావు. ఒక్క పూట ముక్క తిరగకపోతే సచ్చావా? నా గోల ఎందుకు, ముందు ఏం చేయాలో ఆలోచించు. ఈ రోజు అన్ని తింటా. తిను తిను, మావాడు పడకుండా తిను. మావాడులే తిను. వదినా, ఆ స్వీట్ ఇవ్వు. వేసుకోండి. మీరే అలా వడ్డిస్తున్నారు. మీరు కూడా కూర్చోపోయినారా? టైం ఎంతైందో చూడి. నేను తర్వాత చేస్తానులే తాతగారు. నువ్వెప్పుడు వచ్చినా బంబి? మీరు కార్తీక సంహారం చేసుకుంటారా? ఓకే, ఇదేమి భోగి పండుగ చేసుకుంటాం, ఇంకా పెళ్లి పెట్టిస్తాం, అట్లా దద్ద చేసుకుంటాం, అట్లా వేయించుకుంటాం. అమ్మా పండుగని తెలియక మాంసం అడిగాను, సారీ అమ్మా. పర్వాలేదురా, తినో. ఇదేంటి తాతగారు ఫోటోకి తినిపిస్తున్నారు? ఫోటో కాదబ్బి, పోయిన నా పెళ్ళాంగి పెట్టి ఆమె ఎంగిల్లేం తింటాడ. ఫారిన్ నుంచి వచ్చినావు కదా, మా ప్రేమ అభిమానాలు, మా సెంటిమెంట్లు ఇవన్నీ శాదస్తంగా అనిపిస్తాయిలే. భలేవారే, మీకు సెంటిమెంట్స్ లేవని పార్ట్నర్షిప్ క్యాన్సిల్ చేద్దామని ఆనందరావు అంకుల్ ఫోన్ చేశారు. నువ్వు జాంకులు ఆ అప్పకు ఫోన్ చేయకు. ఏమన్నా ఉంటే మాతో చెప్పు. నువ్వు ఎట్లా చెప్తే ఎట్లా చేశాంగా. నువ్వు కూడా ఫోన్ చేయి. రాబా నేను తర్వాత చేస్తా. చూసారా మీ వాళ్ళని ఎలా సెట్ చేశాను? థ్యాంక్స్ అండి. మనలో మన థ్యాంక్స్ ఏంటండి? మీ ఫ్యామిలీ మా ఫ్యామిలీ కదా, మా ఫ్యామిలీ మీ ఫ్యామిలీ కదా. చూడండి, ఏంటండి ఇది? అక్కడ భార్య భర్తలు ఫోన్ చేస్తున్నారు కదా, మనం కాబోయే భార్య భర్తలు మనం కలిసి ఫోన్ చేద్దాం. అది అలా చేస్తే మంచిదని మీ అత్తయ్య గారు చెప్పారు. ఈయన ఒకడు టైంకి వచ్చేస్తాడు.
ఇలా చేర్స్ కొట్టుకుంటే కలిసి తిన్నట్టే తినండి. ఏమ్మా పూజ, బెల్లం చుట్టూ ఈగ తిరిగినట్టు ఆ వెంకీగాడు కంచం పట్టుకుని నీ చుట్టూ తిరుగుతున్నాడేంటి? అది కాదు మావయ్య, అతను రోజు రోజుకి నా మీద ఆశలు పెంచుకుంటున్నాడు. తనకి నిజం ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. 4 రోజులు ఓపిక పట్టమ్మా, మన పని అయిపోయిన తర్వాత లెఫ్ట్ లెగ్ తో తన్నేద్దాం. అకౌంట్స్ లో తప్పు నువ్వు చేసి పాప అతను అంటావేంటి? జరిగిందేదో జరిగిపోయింది, కొంచెం ఓపిక పట్టు, అంతా మంచిగా జరుగుద్ది. పని అయిపోయిన తర్వాత లెఫ్ట్ లెగ్ తో తొంతాడా? ఏం పని? మాట తప్పుతున్నారు. నీలాంటి ఎదల దగ్గర కూడా మాట మీద నిలబడతారేంట్రా? అని నేను ఒక దెబ్బతో ఎందుకు పెడతానో తెలుసా? కట్ 5 నిమిషాలు తెలుసా చూడు. కెమెరా దొరికిందా? వెంటనే చూడాలి. ముందు మనకు ప్లేస్ కావాలి. నా క్లోజ్ ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది, వాళ్ళ పేరెంట్స్ ఢిల్లీలో ఉంటారు. తనొక్కతే ఉంటుంది, అక్కడికి వెళ్దాం. గజాల ఇక్కడ ఆడున్నాడు సార్. క్యాసెట్ ఎక్కడ? లేదు. డోంట్ ఇరిటేట్ మీ. గివ్ మీ ద క్యాసెట్. లేదని చెప్పాను కదా, ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఏంట్రా కొడతావా? కమాన్ కొట్టు. అమ్మా, తాగేసి నడుపుతున్నారేంటి సార్? అవును సార్, మనం ఏమన్నా హైదరాబాద్ రోడ్ లో కారు తోలుతున్నామా? విమానమే కదా, ఎత్తడం దించడమే దాని పని అది చేసుకుంటాం. కరెక్టే సార్, ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి కానీ సార్, బస్సులు రైలు ప్రయాణాల కంటే విమానం ప్రయాణం చాలా ఫెంటాస్టిక్ గా ఉంటుంది సార్. సార్ నాకు డౌట్, హైదరాబాద్ వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది సార్? ఎంతసేపు మాస్టారు, మన పేర్లు చెప్పుకునే లోపు హైదరాబాద్ వచ్చేస్తది. అలాగా? అంతే. నా పేరు సుబ్బు అండి, ఈయన బాలరాజు గారు. నేను బిజీ బాలరాజ్ సార్, బిజీ బాలరాజ్. ఈయన పేరు అయ్యర్. అయ్యరా? సూపర్ సార్. వేణుగోపాల అయ్యర్. ఓహో. చిన్నస్వామి వేణుగోపాల అయ్యర్. ఓ ఫంటాస్టిక్. ముత్తుస్వామి చిన్నస్వామి వేణుగోపాల అయ్యర్. நம்ம பெரம்பதூர் முத்துசுவாமி சின்னசுவாமி வேணுகோபால் ஐயர். நம்ம ஏட்டுப்பள்ளி பெரம்பதூர் முத்துசுவாமி சின்னசுவாமி வேணுகோபால் ஐயர். நம்ம திருச்சாப்பள்ளி ஏட்டுப்பள்ளி பெரம்பதூர் முத்துசுவாமி சின்னசுவாமி வேணுகோபால் ஐயர். కొంచెం లాంగర్ అయినా ఫంటాస్టిక్ గా ఉంది సార్. இல்ல சார் இருக்கே. நம்ம ஸ்ரீனிவாசன் திருச்சாப்பள்ளி ஏட்டுப்பள்ளி பெரம்பதூர் முத்துசுவாமி சின்னசுவாమి వేణుగోపాల్ ஐயர். అబ్బా సూపర్ సార్, సూపర్ సార్. మీ పేరు సార్, మీ పేరు చెప్పేలేపు హైదరాబాద్ ఏంటి సార్, అమెరికా వెళ్ళిపోవచ్చు సార్. సార్ ఇది నా అసలు పేరు ఇల్లే, என்னோட ముద్దు పేరు. ఓ ముద్దు పేరు. ఆమా, అసలు పేరు వేరే ఇరుకే సార్. ఏంటి సార్ అది? రాజశేఖర రాజగోపాల శ్రీనివాసన్ తిరుచాపల్లి గురుగారు, మీరు అస్తమానం ఆకాశంలో తిరుగుతుంటారు కదా, సూర్యుడిని ఎప్పుడైనా చూసారా? చాలా సార్లు చూసాను, ఎక్కడెక్కడ పడి ఉంటాడు. మరి చంద్రుడిని? ఆ చంద్రుడు. చంద్రుడు ఏంటి సార్? ఏంటి సార్? ఏమైంది సార్? ఏంటి సార్? చంద్రుడు. ఆ చంద్రుడు గురించి అడగండి సార్. చిన్నప్పుడు మా అమ్మ చందమామ రావే జాబిల్లి రావే అని గోరు ముద్దలు తినిపిస్తూ ఆ చంద్రుడిని పిలిచేది సార్, కానీ అతను రాలేదు సార్. దాంతో మా అమ్మ ఫీల్ అయింది, నేను హర్ట్ అయ్యాను. ఆ తర్వాత పైలట్ అయ్యాను సార్. 30 ఏళ్ళ నుంచి చదువుతున్నా సార్ ఆ చంద్రుడి కోసం. బట్ ఐ నెవర్ మెట్ హిమ్ సార్. ఈ సూర్యుడు మటుకు రోజు కనబడతాడు సార్. ఆ చంద్రుడి సార్ నాకు కూల్ సార్, బాగా నేను మేనేజ్ చేస్తాను కదా. ఎలాగా? మ్యూజిక్ తో డైవర్ట్ చేస్తాను. ఓకే. ఆడు రాడు సార్, 30 ఏళ్ళ నుంచి వేడికి ఎక్కడ ఆడు రాడు. ఆడు రాడు. సార్ 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 మీరు ఎక్సైట్ అవ్వకండి సార్. రే ఏంటి అన్ని చదువు పాటలు వస్తున్నాయి, ఛానల్ మార్చరా బాబు. మన టైం బ్యాడ్ సార్, ఈ రోజు పౌర్ణమి. ఈసారి మీరు ట్రై చేయండి. నేనా? ఓకే. ఆడు రాడు సార్, మీరు హిందీలో పిలవండి, మలయాళంలో పిలవండి, తమిళంలో పిలవండి. ఆడు రాడు సార్, మీరు రండి సార్. రండి కూర్చోకండి సార్. నువ్వేంట్రా పెద్ద ఎక్స్పీరియన్స్ పైలట్ లాగా ఓ తిప్పేస్తున్నావు? ఆయన పట్టుకోమన్నారు కదా సార్. ఆడు పట్టుకుంటే పట్టుకుంటావా? ఏది పడితే అది పట్టుకోకూడదురా. అయ్యో ఇది మందు కొట్టేస్తాడు రా. మనకు కూడా 2 పెగ్గులు ఎడుతాం సార్. సార్ ఎదురుకుండా కొండలు ఉన్నాయి, ఇప్పుడు ఏం చేద్దాం? పక్కకి వెళ్ళిపోతాయి. నీ వల్లేరా? కొట్టలేదు సార్. కొట్టలేదు సార్. కొట్టలేదు సార్.
వీడు తాగేసి పడిపోయాడా? ఇప్పుడు ఏం చేయాలరా బాబు? సార్ కొండ దగ్గరికి వచ్చాం, తిప్పేస్తాను. అరే ఆగా. హలో హలో, అక్కడ ఎవరన్నా ఉన్నారా? మా గోడ ఎవరికైనా వినిపిస్తుందా? నాకు వినిపిస్తుందండి. కాదురా. హలో హలో హలో, ఎవరికి వినపట్టలేదురా? హలో హలో, ఎవరైనా ఉన్నారా? హలో, ఎవరన్నా ఉన్నారా? నమస్కారం, నా పేరు డీకే బోస్. బోస్ డీకే అని కూడా అంటారు. హైదరాబాద్ ఫ్లయింగ్ క్లబ్ కి స్వాగతం, సుస్వాగతం. మా ప్రాణం పోయేలా ఉందా బాబు? మీ వాయిస్ బాగుంది. వాయిస్ బాగుందా? పాట పాడా పోనీ. వద్దులే, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి చాలు. ఇటువంటి సార్, సార్ మీ ఒక ప్రైవేట్ ఫ్లైట్ లో ఉన్నాం సార్. మా పైలట్ తాగి పడిపోయాడండి. మరి ఫ్లైట్ ఎవరు తోలుతున్నారు భయ్యా? నేనే నేనే అంటే ఎవరు భయ్యా? సుబ్బుని. చూడు సుబ్బు. నా పేరు ఒకసారి సుబ్బు సార్. చూడు ఒక్కసారి సుబ్బు, నీకింతకు ముందు ఫ్లైట్ నడిపిన అనుభవం ఉందా భయ్యా? అనుభవం వాడు పిండా కూడా సార్, వాడికేం తెలీదు. వాడేమో తాగి పడిపోయాడు. కర్మ. దింపబోయే బాబు, నీకు దండం పెడతాను. ఓకే, అసలు ఫ్లైట్ కిందకి దిగే ముందు మీరు కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలి. ఫ్లైట్ కిందకి ఎలా దిగుతుందో తెలియాలంటే ముందు పైకి ఎలా ఎగురుతుందో తెలియాలి. పైకి ఎగిరిన తర్వాత దాన్ని ఎలా నడపాలో తెలుసుకోవాలి. దానికంటే ముందు ఫ్లైట్ అంటే ఏంటో తెలుసుకోవాలి. సహజంగా ఈ ప్రైవేట్ ఫ్లైట్ బరువు 20 టన్నుల 300 గ్రాములు. దానికి 2 ఇంజిన్లు, 2 ప్రొఫెల్లర్స్, 2 ఫ్యాన్స్ ఉంటాయి భయ్యా. ఒరే నీచుడా, నువ్వే మమ్మల్ని తప్పేటట్టున్నావు. ఎలా దిగాలో చెప్పరా? ఫ్లైట్ కిందకి దింపడానికి 2 ఎమర్జెన్సీ మార్గాలు ఉన్నాయి. 3వది కాక్పిట్ లో ఉంది. ఇవి మీకు చెప్పడానికే నేను ఇక్కడ ఉన్నాను భయ్యా. ఇప్పుడు మీరు ముందుకు చూడండి. మీకేం కనిపిస్తుందో చెప్పండి భయ్యా. నా చావు కనపడుతుంది. లేదు, చావు కంటే ముందు, అంటే మీ ముందు గుండ్రంగా ఓ పెద్ద చక్రం కనపడుతుందా భయ్యా? ఉంది. దాని పక్కనే ఓ రెడ్ బటన్. నొక్కకూడదు, అది నొక్కితే మెయిన్ ఇంజిన్ ఆగిపోతుంది భయ్యా. చెప్పేది పూర్తిగా అనుకోండి. ఎందుకు నొక్కారు? మేనేజర్ పట్టుకుని కొట్టేస్తారా? కాసేపులో చచ్చిపోయేదానికి మేనేజర్ అయితే ఏంటి, ఎంప్లాయ్ అయితే ఏంటి? మెయిన్ ఇంజిన్ ఆగిపోయినా 2వ ఇంజిన్ షురు అంటే కంపెనీ పేరు భయ్యా. చాలా మంచి కంపెనీ, కానీ ఎప్పుడు పనిచేస్తుందో ఎప్పుడు ఆగిపోతుందో ఆ కంపెనీ వాడు కూడా గ్యారంటీ ఇవ్వలేదు. మేము మాత్రం పౌడర్ గ్యారంటీ. సార్ చూడండి సార్, హోర్డింగ్. నీకు దండం పెడతాను, ఎలా దించాలో చెప్పరా? ఓకే, ఒకసారి మీ పెట్రోల్ ఇండికేషన్ ముళ్ళు ఎక్కడుందో చూసి చెప్పండి. ఇండికేషన్, థాంక్ గాడ్, ఇక్కడ రెడ్ సిగ్నల్ పెట్టింది సార్. దాని అర్థం మీ పెట్రోల్ కూడా అయిపోయిందని. పెట్రోల్ అయిపోయిందా? పెట్రోల్ అయిపోయినప్పుడు చూసుకోవాలి కదా. ఏంటి సార్ కంప్లైంట్ కొడుతున్నారు? ఎంప్లాయీలే తొక్కలేదు, 5 నిమిషాల్లో చచ్చిపోతుంటే. మీరు ఉండండి సార్. మీరు ఇప్పుడు ఏం చేయాలి సార్? ఇప్పుడు మీరు ఏ దిక్కులో ఉన్నారు భయ్యా? ఏ దిక్కు లేకుండా ఉన్నాం. అయితే నేను చెప్పినట్టు తూచా తప్పకుండా అనండి. చెప్పండి. ఓ భగవంతుడా, నమో వెంకటేశ, మేము ఏ పాపం అన్నా చేస్తే మమ్మల్ని మంచి మనసుతో క్షమింపు. మమ్మల్ని దయతో నీ దగ్గరికి తీసుకుని వెళ్ళి చూడండి భయ్యా, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అందరూ ఎప్పుడో ఒకప్పుడు చనిపోవలసిన వాళ్ళమే. ఎందుకంటే చావు అనేది ఒక నిజం, దాని నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు. ఇది నేను చెప్పడం లేదు, ఎన్నో పురాణాలు ప్రకటించాయి. చావు అనేది స్టెప్ బై స్టెప్ ఎలా దగ్గరికి వస్తుందో మనుషులు తెలుసుకోలేరు, సడన్ గా వచ్చేస్తుంది. మీరు అడిగింది నా హెల్ప్ అన్న ప్రాణాలా? రే, నా జీవితంలో ఇంతవరకు నేను ఎవరిని హెల్ప్ అడగలేదు తెలుసా? మీరు చెప్పండి. అయ్యో హెల్ప్ హెల్ప్ వచ్చేసాం.
వచ్చేసాను సార్. ఏంట్రా నడకేంట్రా? మెయిన్ రోడ్డు మీద నడుస్తున్నట్టు అయిపోతారా? తప్పండి తప్పండి తప్పండిరా. కుదిరేసి వెళ్ళిపోతున్నారట్రా. ఆందోళనకి నీకు పెక్కేసాను, నేను 2 పెక్కలు వేసాను. మా పెళ్లికి మా పెద్దోళ్ళు ఒప్పుకోలేదు, అందుకే లేపుకొచ్చా. గురు, నువ్వు దగ్గరుండి మా ఇద్దరి పెళ్లి చేయవా? పెళ్లి చేస్తా. నువ్వు ఎంత మంచోడు గురు. దిగరా చేస్తా. నీకు కూడా మంచి అమ్మాయి దొరకాలి, తొందరగా నీకు కూడా పెళ్లి అవ్వాలి. నా వచ్చుతో నీకు పెళ్లి కావాలి. Yes. मेरे को तुम मार दे లేదా? నేను ఈ బట్టలు వేసుకోనే. నాకు ఆ పిల్ల నచ్చలేదు. ఆ పిల్లకి ఏం తక్కువరా? ఐశ్వర్య రాయ్ లాగుంది. ఐశ్వర్య రాయ్ ఏమైందా? గతలోకి పెళ్లి కాలం వచ్చిందే. ఏమండి, వాడు ఇంకా బట్టలు మార్చుకోలేదండి. ఎందుకు మార్చుకోలేదు? నాకు ఆ పిల్ల నచ్చలేదు. ఆ మాట పెళ్లి చూపుల్లో చెప్పాలరా. నన్ను పెళ్లి చూపులకి తీసుకెళ్లేదు కదా. పెళ్లి చూపులకు నిన్ను కూడా తీసుకెళ్దాం అనుకున్నాం, కానీ కారులో ప్లేస్ లేదు. కారులో ప్లేస్ లేకపోతే పెళ్లి కొడుకుని దించేస్తారా? కారులో ఉన్న వాళ్ళంతా ఊళ్ళో పెద్దవరా, ఎవరు దించమంటావు? అమ్మా నేను పెళ్లి చేసుకుని చెప్పవే. చేసుకోవాలంటే ఉత్తికే ఆరేస్తా. ఏమండి, ఇష్టం లేని అమ్మాయితో వీడు ఎలాగండి కాపురం చేస్తాడు? వీడు చేయక్కర్లేదు, ఆ అమ్మాయి చేస్తుంది. ఏమండి, వీడి భవిష్యత్తు గురించి కాస్త ఆలోచించండి. ఈ పెళ్లి చేసుకుంటే వీడి భవిష్యత్తు బంగారం అవుతుంది. లేకపోతే నీ తమ్ముళ్లాగా పెళ్లి పెట్టాకు లేకుండా ఇందుకు పడికి లేకుండా పోతాడు. అసలు వాడి వల్లే కదా వీడిలో తయారయ్యాడు. చూడండి, మా తమ్ముడు గురించి ఇంకొక మాట అంటే నేను ఊరుకోను. పౌరుషాలకేం తక్కువ లేదు. నేను వెళ్తున్నాను, వీడిని రెడీ చేసి తీసుకురా. నానా గట్టిగా రావుకో, ఆ పిల్ల వింటే వచ్చి ఎరగదీస్తుంది. అవును, మీ తమ్ముడేడి? ఓహో, పెళ్లిలో ఆడవాళ్ళు వచ్చారుగా, ఇక మగాళ్ళ తిరుగుతుంటాడు. ఆగండి, పెళ్లి కూతురు బట్టలు మార్చుకుంటుంది. అందుకే వచ్చాం. నాకు తెలిసిన తప్పేనే. అమ్మయ్య, చీర కట్టుకోవడా? చేతిలో స్టీరింగ్ ఉంటే ఏమంటారు? డ్రైవర్ అంటారు. పువ్వు ఉంటే పూలు అమ్ముకున్నవాడంటారు. చిలిపి లవర్ అంటారు. ఎవరికి? నీకే. అయ్యా కుదరదు. ఇప్పుడు నేను చిలసౌని. చిలసవ్వు అంటే చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతిని, పెళ్లి కూతురిని. నువ్వు ఇంకో చిలసౌని చూసుకో. నాకు ఈ చిలసవ్వే కావాలి. అయ్యా, చాలా రోజులుగా నేను ఆ పెళ్లి కొడుకుని ప్రేమిస్తున్నాను. వాడి గురించి నీకు పూర్తిగా తెలియదు. వాడో పచ్చి తాగుబోతు. రోజు 2 ఫుల్స్ కావాలి. నా బ్రాండేనా? అంటే నువ్వు కూడా. 3 ఫుల్స్. ఇదిగో, వాడో పచ్చి తిరుగుబోతు. ఆల్రెడీ 2 అమ్మాయిల్ని. అయ్యయ్యా, వేస్ట్. నేను రివర్సా? ఆయ్, నీ చంప అదురుస్తూ నా దగ్గరేనా ట్రిక్స్? మర్యాదగా చెప్పు, నువ్వెవరు? తొందరపడి కాలెత్తకు. నేను పెళ్లి కొడుకు మేనమామ. ఆ భయం ఉందిగా చిలక. నీకేనా బుద్ధుందా? అసలు ఈ అమ్మాయి వరుస నీకేమవుతుందిరా? ఏమయ్య భద్రం, ఏంటే ఇది? ఇలాంటి బాబీ వర్ష నీతి జాతి లేని కుటుంబంతో బియ్యం భద్రం నాకు ఇష్టం లేదు. ఈ పెళ్లి క్యాన్సిల్. నాకు కావాలి. పెళ్లి కొడుకుని నేను టూ మచ్ గా లవ్ చేశాను. అతనితో మిడ్ నైట్ మసాలా రెయిన్ సాంగ్ కూడా వేశాను. ఇప్పుడు నువ్వు కాదంటే ఇక్కడి నుంచి నా శవమే వస్తుంది. బావా, బుజ్జిగాన్ని సేవ్ చేద్దాం కదా అని ఓ చిన్న ట్రైల్ వేసాను, వర్కౌట్ కాలేదు. అసలు వాడు చెడిపోయింది నీ వల్ల. నోరు ముసుకుని వెళ్ళి వాడిని రెడీ చేసి తీసుకురా. ఏంటి? ఎక్కడా గొర్రె? ఈ చొక్కా వేసుకొని రారా. ఒరే బుజ్జి, ఏం చేస్తాం? జీవితంలో కొన్ని విషయాల్లో గుండెల్ని బండ చేసుకోవాలి. అబ్బా, అక్కయ్య, నేను వీడిని రెడీ చేసి తీసుకొస్తాను, మీరు వెళ్ళండి. మెల్లగమ్మా మెల్లగమ్మా, ఎగరకూడదమ్మా. అయ్యా, పెళ్లి కొడుకుని తీసుకురండి, పెళ్లి కూతురు వచ్చింది. ముందు పెళ్లి కొడుకు రావాల్సింది, పెళ్లి కూతురు వచ్చింది. మీ తమ్ముడు పంపించారు వాడిని తీసుకురామని. ఇంతకీ వాడు ఎక్కడ తెచ్చాడు? వస్తూ ఉంటారండి. పెళ్లి కొడుకు ఆయన మామ ఇద్దరు కలిసి హీరో సైకిల్ మీద పారిపోతున్నారండి. హీరో సైకిల్ అది నాదే.
అరే మా బావ పారిపోతున్నాడు, పట్టుకోండి రా. బుజ్జి ఆగరా, వాటిని వెళ్ళగరా, చెడిపోతావు. మా తమ్ముడు ఏమి అనద్దనా? ఆగరా బావా, నీకు హీరో మోటార్ సైకిల్ కొని పెడతాను. రే బుజ్జి, బంగారం లాంటి పిల్లరా, నా మాట వినరా. ఏ బావా ఆగరా, నీకు ఎంత కట్నం కావాలన్నా ఇస్తాను రా. బుజ్జి ఆగరా. తొక్కాలి నిన్ను, సైకిల్ తొక్కాక నేను ఎడుతుంది. ఎందుకు పొలంలో తీసుకొచ్చావు? పరిగెట్ట. అదిగో బస్సు, పరిగెట్టు. అది హైదరాబాద్ బస్సు. అవును, హైదరాబాద్ వెళ్తే సూపర్ ఫిగర్లు మా ముందు ఈ ఫిగర్ సగం తేల్చనిరా యాదవా. అమ్మా పేడ వదిలిపోయింది. నాకే టోకరా ఇచ్చి జంప్ అయిపోతావురా. నేను మిమ్మల్ని వదలనురా. రే బక్కరా, నిన్ను పెళ్లి చేసుకునే వరకు నేను ఈ పెళ్లి బట్టలతోనే ఉంటాను. నువ్వు ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ ఇక్కడే రెప్పిస్తాను. నీ చేతనే 3 ముళ్ళు దయించుకుంటాను. ఇదే ఈ చిరతో శపథం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. జ్యోతిష్యుడు చెప్పినట్టు గుడికి వెళ్తున్నాను. ఆ పిల్లని చూపించే భారం నీదే తండ్రి. స్వామి దరిద్రుడా, కడుపు అన్నం తిన్నావా, గడ్డి తిన్నావరా? ఇప్పుడు చేసుకుంటారు, ఏమైనా చేసుకుంటా చేసుకోండి. రండి మొత్తం రండి. ఎంతమంది వచ్చినా బయలుదేరి ఈసారి రండి. చెల్పో చంపేసాయి. ఏమైందిరా నీకు? ఏం చెప్పమంటావు బాబు, పైనుంచి కిందకి ముద్రపోతున్నా పెళ్లి కాలేదు. పక్క ఊళ్ళో పేరెంటాల తల్లి ఆలయం ఉందంట, అక్కడికి పెళ్లి కాని వాళ్ళే వెళ్ళాలంట. అక్కడికి వెళ్తే లట్టక్కన పెళ్లి అయిపోద్దంట. అయితే మాత్రం గుడికి ఈ అవతారంతో వెళ్తావా? ఏం చెప్పమంటారు బాబు, అదంతా పెద్ద కథలే. ఉన్న బట్టలు మొత్తం పాడైపోయినాయి, మిగిలింది ఒకటే జత, అది సంచిలో పెట్టుకున్నా. అక్కడికి వెళ్ళేసి అయితే నేను వస్తాను పద. మీరెందుకులే బాబు, మీకు 10 ఎకరాల పొలం ఉంది, కోటి మంది అమ్మాయిలు దొరుకుతారు. నిజమే, చెట్టంత మనిషిని చేలోకి పంపుతున్నారు తప్ప శోభనం గదులకు పంపాలని పెద్దానికి తెలియటం లేదు. ఒరే అన్నవరం, నేను పేరెంటాల తల్లి గుడికి వస్తాను, తీసుకెళ్తావా? ఇంకా ఆలస్యం ఎందుకు బాబు, పదండి. ఒరే అన్నవరం, గుడిలోకి వెళ్లే ముందు కొలంలో కాళ్ళు కొడుకుని వెళ్ళడం ఆచారం రా. బాలేవాళ్ళ చంద్రబాబు గారు, మనం ఇక్కడికి వచ్చినందుకు కాళ్ళు చేతులు కడుక్కోవడానికే. మీరు కాళ్ళతో కడుక్కోనండి, నేను వెళ్తాను, నేను వెళ్ళిపోతాను బాబు. అమ్మా తల్లి, ఏంటమ్మా ఈ అన్యాయం? నాకు ఇంతవరకు పెళ్లి కాకపోవడం ఏంటమ్మా? నేనేమన్నా బేదోండా, బిక్కోండా, అడుక్కుతుంటున్నానా? నాకు రాయలసీమ రామన్న చౌదరి గారి పొలం పక్కన 100 ఎకరాల పొలం ఉంది కదమ్మా. నాకు సరైన జోడీ చూడు తల్లి. అమ్మా తల్లి, పోతురాజుపాలెంలో నాకు పెద్ద మేడ ఉంది, డిబ్బి సవర్ల బంగారం ఉంది. అయినా కూడా నా భాష బాగోదని ఎవరు నన్ను మనవాటానికి రావడం లేదమ్మా. మొట్టమొదటిసారి నీ గుడికి వచ్చా, నాకు పెనివిట్టి దొరికేటట్టు చెయ్యి. అలాగ చేస్తే నీ డిప్పీలో 30 రూపాయలు వేస్తా. డెబ్బియా 30? ఈ భాష ఏంటి తల్లి?
నీ పేరేంటి? ఎంకమ్మ. ఎంకమ్మ? భగవంతుని తందాన్నిచ్చి ఇంత దరిద్రమైన పేరు పెట్టాడేంటి? పేరుదేముంది, వెంకు అని పిలుచుకోవచ్చుగా. అది సరి, నీ పేరేంటి? నా పేరు అన్నవరం. ఏంటి నచ్చలేదా? వాంతి వస్తున్నట్టుందా? ఇష్టం లేకపోతే అను అని పిలవచ్చు కదా. నాకు 100 ఎకరాల పొలం ఉంది తెలుసా? ఏంటి? నన్ను పెళ్లి చేసుకుంటావా? మంగళారం నన్ను చూసుకోవడానికి పోతిరాజు పాలెంలో ఓ పెద్ద మేడ ఉంది కదా, అక్కడికి రా. మిగతా విషయాలు గుళ్ళో మాట్లాడుకుంటే ఏం బాగుంటది, అక్కడ మాట్లాడుకుందా. వస్తాను. డెబ్బి ముప్పి గారు, మీరు చూసిన మా నేను ఎతికి పట్టుకుంటా. ఈ లోపు మీరు నాకు సాయం చేయాలి. ఏమిటిది? గొడుగు సరిగ్గా పట్టుకో. వంగలేకపోతున్నావా? పనిచేసే పద్ధతిదేనా? ఎవడ్రా నువ్వు? ఎవడ్రా నువ్వు? నిలబడ్డావు. నేను ఎవడో చెప్పు. ఓహో, చిన్నమ్మ గారిని చూడడానికి వచ్చారు. మీ కాబోయే అయ్యగారు. దండాలు బాబు, వెళ్ళండి. నువ్వురా. పెద్దయ్య గారు అమ్మగారు లేకుండా ఈ చూసుకోవడాలేంటో. కొంచెం ఎక్కువ చేస్తున్నట్టున్నావు. ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి. వీడు కొంచెం చదివిచ్చాను, నెత్తిరెక్కుతున్నాడు. వీడి సంగతి తరువాత. కుర్చీ కుర్చీ. అరుకు వస్తున్నానమ్మాయి గారు. గుర్తుందా నీకు? కొట్టానట చూడు. క్షమించండి, వేరే కాపీ తెప్పిస్తాను. వద్దు. కూర్చో. ఏంటా ఈ అమ్మాయి చూస్తే నోరూరుతుంది. ఊరాల్సింది నీకు కాదు బాబు, నాకు. వెన్నపడి పడవద్దు. రే, చాలా ఎక్కువగా మాట్లాడుతున్నా. నాకు నోరూరుతుంది. కుర్చీలో కూర్చుంది. ఆ పిల్లని చూసి కాదు, కింద కూర్చుంది పని పిల్ల. దాన్ని చూసి. ఏంటిది? నా మనసు పాలేరు మీదకి పోతుంది. ఏంటో. అయ్య గారిని ఏమైనా ప్రశ్నలు అడగండి అమ్మగారు. నేనా? పొద్దున్నే టిఫిన్ ఏం తీసుకుంటారు అని అమ్మగారు అడగమంటున్నారు. టిఫినియా? టిఫిన్ ఎవడు పెడతాడు మొక్క? పొద్దునే సతుకుడు లాగించేస్తాం. ఏంటి అలా అరిచారు? చచ్చిపోయిన మా అమ్మ నాన్న గుర్తొచ్చినప్పుడు అని అరుస్తా. అలాగా? మరి సర్ది కూడా అంటున్నారేంటి? ఆరోగ్యానికి చాలా మంచిదని ఈ మధ్య సర్ది కూడా అలవాటు చేసుకున్నారు కదా యజమాని. వెంకు, నీకు పొలం ఎంత ఉంది? పొలమా? ముప్పయ్య. అమ్మాయి గారు ఏం చదువుకున్నారు? 3వ క్లాసు, 3rd స్టాండర్డ్. కలాస. అమ్మాయి గారు ఏంటి అలా మాట్లాడుతున్నారు? అది అచ్చ తెలుగు అంతరించిపోతుందని అలా మాట్లాడుతున్నాం. ఇంతకీ మా అమ్మగారు నచ్చిందా? నచ్చింది. ఒరే, నాకు ఈ పని పిల్ల నచ్చింది. నాకు ముప్పి నచ్చింది. అయితే నువ్వు దాన్ని చూసుకో, నేను దీన్ని చూసుకుంటాను. అమ్మా, 100 ఎకరాల ఆసావినని చెప్పినందుకు 30-70 అనే పిల్లని పరిచయం చేసి పెద్ద శిక్ష చేసావు తల్లి. తప్పైపోయిందమ్మా, క్షమించే తల్లి. ఈసారి అలా చేయను. మంచి పిల్లనిచ్చి పెళ్లి చేయమ్మా. అలాగేనా? తల్లి, అమ్మా, అమ్మా, సూపర్ ఫిగర్ తల్లి.
నాకింకా పెళ్లి కాలేదు తల్లి. 100 ఎకరాల మాగానే ఉంది, 50 ఎకరాల కొబ్బరి తోట ఉంది, కానీ పెళ్ళం లేదు. పెళ్లిళ్ళ సీజన్ అయిపోతుంది. మంచి పిల్లని చూపెట్టి పుణ్యం కట్టుకో తల్లి. నాకు కూడా పెళ్లి కాలేదు తల్లి. నేను నీకు పురాతన భక్తురాలిని కదా. 7 అంతస్తుల మేడనిచ్చావు, 7 వరాలు నగలిచ్చావు, కానీ మొగుడు లేడా? మొగుడు లేడా? తొలి ప్రేమ మీద నీకు నమ్మకం ఉందా పట్టు చీర? మలి ప్రేమ మీద నీకు నమ్మకం ఉందా సిలుకులాల్చి? ఉంది 7 అంతస్తుల మేడ. నేను నీకు నచ్చేనా 100 ఎకరాల ఆసామి? నువ్వు తప్ప ఎవ్వరూ నచ్చరు. వచ్చే మంగళవారం నా ఇంటికి ఒకసారి రండి నన్ను చూసుకోవడానికి. తొలి ప్రేమలు అంత తడిచిపోయావా? తడిసి ముద్దయిపోయాను. ఇదెంత? 30. ఇదెంత? 70. అంతే కదా. ఇప్పుడు నువ్వు తొలి ప్రేమలో పడ్డావే, దాని దగ్గరికి వెళ్ళి ఇది 30 ఇది 70 అని చెప్తే దాన్ని చేసుకో. అలాగే. ఏ తొలి ప్రేమ ఆకు చేసుకోరా. 30 70. ఏ తొలి ప్రేమ ఇదెంత చెప్పు. ఇదేంటి ఇది? టింగ్ 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 మో. ఇదెంత? ఇదంతా ఎందుకండి? ఎందుకంటే ఇదెంతో నువ్వు చెప్తేనే మన పెళ్లి. అందుకు చెప్పు. అది అది 30. అది 70. ఒరే గుంటనక వస్తున్నాను ఉంటారా? అచ్చి సాచినోడా, నాకు వచ్చిన సంబంధాన్ని చెడగొడతావా? నన్నే కొడతావా? అమ్మా నన్నే కొడతావా? అమ్మా చూడు, నువ్వు చేసింది తప్పో నేను చేసింది తప్పో మా చిన్నమ్మ గారిని అడుగుతాను. ఈ విషయం మా చిన్న గారిని చెప్తానే. అచ్చిబా పాలయ్యే. నీ పాసి మొహానికి పాలు కూడానా? సగం నేను తాగి సగం పిల్లికి పెట్టా. ఇందులో కాస్త ఎంతమంది కూడా కలుపుకోపోయావా? తేడా విరగడేది. అసలు నిన్ను అనుకుని ప్రయోజనం లేదే. నిన్ను నాకు కట్టబెట్టిన మా చెన్నయ్య గారిని అనాలి. నేను కూడా మా చిన్నమ్మ గారు బలవంతం చేస్తేనే నిన్నే చేసుకున్నాడు రా సచ్చినోడా. అయ్యో ఎంత పోసు కొట్టావయ్యా. 100 ఎకరాలు ఎగసాయ అన్నావు. నువ్వు సర్ది కూడా అన్నప్పుడే నేను తెలుసుకోవాల్సింది. నీ కాడగానా? నువ్వు తక్కువ చేసావే. 30 70 అన్నప్పుడు నేను అర్థం చేసుకోవాల్సిందే. పట్టు చీర కట్టి మీ అమ్మాయి గారి నగలన్నీ దిగేసి సిగ్గుపడుతూ వచ్చి ఇలా కూర్చున్నావే. అసలు నీ దగ్గర ఏం వస్తుందని నేను చూస్తే. అమ్మో అన్నవరం తగ్గు తగ్గు. అన్నవరం తగ్గు తగ్గు. అయ్యా అయ్యా నువ్వు ఒక్కదానివే వచ్చావా? మీ ఆయన రాలేదా? రాలేదు. ఏ నీ కంపెనీ ఇద్దామని. ఆల్రెడీ నాకు పెద్ద కంపెనీ ఉంది. నిన్నే పైన రూమ్ లోకి 2 కొత్త పిట్టలు వచ్చాయి. వస్తావా? మై డియర్ లేడీస్ అండ్ జెంట్మెన్, జీవితం ఒక మధుశాల, ఎవరో ఒక రాసలీలా అన్నాడు. ఎవడాడు? ఉమర్ ఖయాం. యా 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 యా. ఈ రోజు ఉమర్ ఖయాం పుట్టినరోజు, క్లబ్ యానివర్సరీ రోజు. ఈ 2 సందర్భాలు పురస్కరించుకుని ఈ సాయంత్రం, ఇది రాత్రి, ఈ రాత్రి మీరు ఫుల్ గా తాగేసేయండి. ఎవడండి తాగుతున్నాను మటుకు తాగండి అంటాడు. తాగి ఊగండి, బిల్ మొత్తం నేనే పే చేస్తాను. నీకెందుకు దొరద? ఉమర్ ఖయాం మీద నాకున్న అభిమానాన్ని ఇలా చాటుకుంటున్నా. మీరెవరో నాకు తెలియదు. మీరెవరో కూడా నాకు తెలియదు. నేను మేనేజర్. నేను కస్టమర్ని. మిమ్మల్ని మా బార్ లో మొదటిసారిగా చూస్తున్నా. నేను ఎక్కడికైనా ఒకేసారి వస్తాను. రెండోసారి రానివరుగా. షట్ అప్. వీళ్ళందరికీ ఏం కావాలో సప్లై చేయండి, కాదనకుండా. చేస్తాను గానీ ఈ సడుగు నాకు అర్థమైంది. టేక్ దిస్ అమౌంట్ 50,000. సార్ 1 మినిట్. ఈ డబ్బు కూడా తీసుకుని మీరు మీ స్టాఫ్ అంతా హ్యాపీగా ఎంజాయ్ చేయండి. సార్ మీరేం తీసుకుంటారు? నాకు దానికి చీప్ లిక్కర్ ఇవ్వండి. చీప్ లిక్కర్? యా. సార్ ఆ లేడీస్ ఇద్దరికి ఏం కావాలి అడుగు. ఓకే సార్. ఏంటి గురుగారు చాలా ఫుల్ అయిపోయినట్టున్నారు? ఎప్పుడు వచ్చారేంటి? కోడికోతప్పుడు. అబ్బో తెల్లారుజామున వచ్చారన్నమాట. యా, నాకు కోడితో పాటే లేవడం అలవాటు. ఓహో, మరి మీకు? నేను మీకులా కోడి పక్కన పడుకోవాలండి. అవుట్ అవుట్. వద్దురా రే, అది రోల్డ్ గోల్డ్. కమ్ ఆన్, లెట్స్ గో.
సక్సెస్, గ్రాండ్ సక్సెస్. నువ్వు కొంచెం తప్పుకుంటావా? ఎందుకు? గ్రాండ్ సక్సెస్. ఎక్స్ట్రా కట్టింగ్ లేవుగా పక్కరా. ఆ బారులు పోలీసు వాళ్ళు కానీ తీసుకొచ్చారేమో. ఈ వాయిస్ ఎక్కడ విన్నట్టుంది. నువ్వు వెళ్ళి ఓపెన్ చేయి. వెళ్ళు. సీకో బావా, బంగారాజు, సీకో బంగారాజు, నువ్వు తప్ప సెంటర్ లో ఇరుక్కుంటావు. బంగారాజు, సీకో బంగారాజు, ఎన్నాళ్ళైందిరా నిన్ను చూసి. నీతో పనుండి వచ్చాను. పనున్నప్పుడు వస్తావేంట్రా నువ్వు? ఇంకా వచ్చింది పోలీసులేమో అనుకున్నాం. మీరు కూడా మాలాగే దొంగలన్నమాట. దొంగల అంటే వీడు నేను చిన్నప్పుడు దొంగ పోలీసు ఆట ఆడుకునే వాళ్ళం అన్నమాట. అందులో నేను పోలీసు, వీడు దొంగ. ఎప్పటికీ దొంగే. జోకులు. మన ఊరు ఎలా ఉంది? రాత్రి అయిందిగా, చీకటిగా ఉంటుంది. సీకో ఎవర్రా అమ్మాయి? నువ్వు ఇక్కడికి రా. నా పిఏ, నీకు అక్క వాడికి చెల్లెలు. ఇంతకీ మీరందరూ ఏం చేస్తుంటారు? కార్లు అమ్ముతుంటాం. కొనరా? ఎవరో కొంటారు, మేము అమ్ముతుంటాం. ఎవరో కొంటే మీరెందుకు అమ్ముతారు? ఏంటి ప్రశ్నలేంటి? ఇంతకీ ఎవడు? గుర్తుపట్ల మా మేనల్లుడు. అలాగా? నమస్కారం పెట్టు. నమస్కారం. వీళ్ళంతా మా గ్యాంగ్. నమస్తే. వీడి పేరు వెంకటాద్రి ఒకప్పుడు, ఇప్పుడు సింహాద్రి. వీడు ఒకప్పుడు చంద్ర, ఇప్పుడు ఇంద్ర. ఒకప్పుడు ఆర్మణి, ఇప్పుడు శివమణి. ఎందుకు రెండు పేర్లు? రెండు పేర్లు ఉంటాయండి. బిజినెస్ అన్న తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం. ఓకే. ఇంతకీ ఈ పాప పేరేంటి? బిపాసా ఫ్రమ్ పలాసా. ఇరానీ సమోసా లాగా ఉంది. నీకు పెళ్ళయిందా? నాకు ఇంకా పెళ్లి కాలేదు. ఆపో, అసలు ఎందుకు వచ్చావురా నువ్వు? మా ఇద్దరికి పెళ్లి ఇష్టం లేక వచ్చేసాం. మీ ఇద్దరికి పెళ్ళా? చిచ్చే, వీడికో భయంకరమైన అమ్మాయితో పెళ్ళవుతుంటే వీడిని దొంగతనంగా లాక్కొచ్చేసాను. అసలు ఇక్కడికి వచ్చి ఏం చేయాలనుకున్నట్టు? నీ దగ్గర తలదాచుకుందామని. అంతే కదా మీ ప్రాబ్లం? ఓకే. ఊళ్ళో కార్లు ఎక్కువైంది, స్టాఫ్ తక్కువైందని ఫీల్ అవుతున్నాను. అరే వీళ్ళిద్దరికి 2 సూట్లు కుట్టించారా? తీసుకెళ్ళండి. రండి బాబు. బాయ్. ఫ్రెష్ అయి కలుస్తా. ఏంటి సీగా పొద్దున్న నిద్ర చెడగొట్టి తీసుకొచ్చావు? నోర్మోయ్, మన ప్రొఫెషన్ కి జాగింగ్ చాలా అవసరం. ఇప్పుడు మనం జాగింగ్ చేయబోతున్నాం. అర్రే, నేను కడ్రాయర్ వేసుకోలేదే. మీకు అలవాటు కూడా ఉందా? ఏం మీరెవరు వేసుకోరా? మామయ్య నేనా నువ్వు ట్రాన్స్లో ఏంటి? మనం ఈ ఊరు ఎందుకు వచ్చావురా? పెళ్లి గురించి. హైదరాబాద్ లో నాజూకుతనం కోసం అమ్మాయిలందరూ ఈ పార్క్ లోనే జాగింగ్ చేస్తుంటారు. ఒక మంచి అందమైన అమ్మాయిని చూసి పట్టుకో, మిగతా సంగతి నేను చూసుకుంటాను. ఓకే ఓకే. రెడీ? 1. చూసావా, మా వాడు ఒలింపిక్స్ వెళ్తే గోల్డ్ మెడల్ కొట్టుకొస్తాను. వాడు గోల్డ్ మెడల్ కొట్టాలంటే ఒలింపిక్స్ వెళ్ళాలేమో. మేము ఏ గోల్డ్ షాప్ వెళ్ళినా కొట్టేస్తాం. ఈడేంటి బాబా ఎప్పుడు దొంగలా మాట్లాడతాడు? వాడితో నీకెందుకురా? పదా ఎక్కడికి జాగింగ్ గీగింగ్ నేను రాను. రావా? రావా? బ్రౌనీ నాకు ఈ జాగింగ్ బ్రహ్మాండంగా నచ్చింది. రేపటి నుంచి మనం ఈ పార్కే వద్దాం. వెరీ గుడ్, కీప్ ఇట్ అప్. మామయ్య ఏ నాకు ఇక్కడ జాగింగ్ నచ్చలేదు, అమ్మాయిలు నచ్చలేదు, అక్కడ బిపాస పద్ధతి నచ్చలేదు. మా బిపాసాకి చాక్లెట్ పెడతారా నువ్వు? అరే నన్ను ఒక్కడిని చేసి ఇంతమంది కొడతారా? అరే ఓ సిగ్గు, నీ ఎంత చూసి బిపాసా తీసుకెళ్ళకపోతే నా పేరు ఖాదిర్. మా అన్న ముందే అంత మాట అంటావరా? అయ్య బాబు, ఈ రోజు బిపాసా అన్నయ్య చేతిలో కసాపిసే. బిపాసా, నాకు అన్యాయం చేయడానికి దండం పెడతాను. సర్లే పద. ఓకే. అంతా వెతకండి. ఎవరు మనల్ని రమ్మంటుంది? కాదరగాడే స్టోన్ మార్చాడు. ఆడు పంపిన ఆర్డర్ రౌడీ అయి ఉంటుంది. మన చేతులు అయిపోయిందంతే. Come on, let's go. ఎవరు మీరంతా? నువ్వెవరు బే? నేనెవరా? రే
నేనెవరో చెప్పండి దానికి. అన్న పేరు సీకో. చీక అయితే పీకుతాడా? మర్యాదగా చెప్పండి, ఎక్కడ దాచిపెట్టారు? ఏంటే చెప్పేది? మావా మనం ఇక్కడ ఉన్న విషయం చెప్పేస్తే నన్ను అనుమానించు, కానీ నా స్నేహితుడు మాత్రం అనుమానించు. వాడు స్నేహానికి ప్రాణం ఇస్తాడు. ఎవరు ప్రాణం? అయ్యా ఎవరు వచ్చారు? చంపేస్తాను. అమ్మా రుద్రమదేవి, నీకు దండం పెడతాను. ఆ ఖాదిరిగాడు ఇచ్చిన దానికంటే రెట్టింపిస్తాను. నువ్వు వెళ్ళి వాడు వేసే. అమ్మా నాగమ్మ, నీ బాధ నాకు అర్థమైంది. నీ ప్రాణనాథుడు, ఆడి మామనాథుడు అందరూ ఇక్కడే ఉన్నారు. ఉన్నాడు, లోపలే ఉన్నాడు. అన్నయ్యలో కగిలించుకోవచ్చా? అన్నయ్య, నీ చెల్లెలికి పతి భిక్ష పెట్టనయ్యా. మా వాడు పెళ్లికి కూడా భిక్షం పెట్టాడు. నోర్మోయ్. అలాగే చెల్లెమ్మ, ఒక్క నిమిషంలో వాళ్ళిద్దరిని నీ ముందుకు తీసుకొస్తా. దొంగరా స్నేహితుడా. బాబా కమాన్ ఫాలో. ఒళ్ళంతా ఎరగొట్టావదే. చెలసావు సూర్యకాంతం, బాగున్నావా? ఏమిటిలా చిక్కుపోయావు? ముందు వీడిని తీసుకెళ్లి ట్రాక్టర్ టైర్ కింద పడేయండి. ముందు టైరా వెనక టైరా? అల్లుడు, నాకు తాళి కట్టకుండా పారిపోతావనుకుంటున్నావా? చేతులు నరికి తీసుకెళ్లి తాళి కట్టించుకుంటాను. మేమే వచ్చేస్తాంగా. మిమ్మల్ని నేను నమ్మను, అందుకే నేను నిర్ణయానికి వచ్చాను. ఏంటది? అందరూ కళ్ళు మూసుకోండ్రా. ఎందుకు? నిన్ను కాదు, ముందు నీతో శోభనం చేసుకుని ఆ తర్వాత పెళ్లి చేసుకుంటాను, సరేనా? ఏంట్రా ఏమైంది? చెలసా వచ్చింది. నీకు పేడకాల వచ్చింది. మామయ్య, మా నాన్న చెప్పిందే కరెక్ట్. ఏంటది? నీతో చేరే నేను చెడిపోతున్నానని. అల్లుడు, ఎంత మాట అన్నావురా? లేకపోతే మనమేంటి, మన లెవెల్ ఏంటి? ఈ దొంగనే వెళ్తాను మన సావాసం. ఈ దొంగలతో మనకు అనవసరం. దొంగతనం చేయను, దొంగతనం నీచం. అల్లుడు, ఏంటి నువ్వు మాట్లాడేది? దొంగతనం అంటే అంత తేలిక నీకు? దొంగతనం అంటే ఏంటో, దాని గొప్పతనం ఏంటో నేను చెప్తాను. ఇదో పెద్ద టూరిస్ట్ సెంటర్. నీకు ఇప్పుడే తెలిసిందా? అంత అవసరం లేదు. ఇక్కడికి కార్లు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఆగమన్నమాట. రియాక్షన్ ఎక్కువ, మనిషి తక్కువ. కార్ లాగున్నప్పుడే మనం కొట్టేయాలి, అర్థమైందా? ఎవరు? వద్దులే, చెబితే బాధపడుతు. పక్క తప్పు. ఎన్నాళ్ళైంది మీరు ఇక్కడికి వచ్చి? 6 నెలలైంది. ఇంతవరకు ఒక చిన్న దొంగతనం చేశారా? కుంభాలు ఎద్దులా తింటే కదరా, సీమల్లా దొంగతనం చేయడం నేర్చుకోండి. మీ బావ మనల్ని అవమానిస్తున్నాడు. మీ దొంగన 5గురు చేయలేని దొంగతనాన్ని మేమిద్దరం చేసి చూపిస్తాం. చాలా వెరీ గుడ్. మీ ఇన్స్పిరేషన్ నాకు నచ్చింది బావా. వెళ్ళండి, వెళ్ళి ఏదో కొట్టుకురండి. రిజల్ట్ కోసం మేము ఇక్కడే నిలబడి ఎదురు చూస్తున్నాం. అలాగే వెళ్ళండి. నిన్ను ఎంతమందికి వెళ్ళినా నా గిల్లుడే నీకు ముఖ్యం. నిన్ను వదిలిపెట్టి ఒక క్షణం కూడా ఉండలేదు బిపాస్. అంత డౌటా? ఏంట్రా అంటున్నాడు? మీ ఇద్దరిని మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటున్నాడు. అంత లెంత్ లేదు, షార్ట్ అంతేలే. ఓకే. అన్న, వెనకాల పోలీసులు వస్తున్నారు. ఏం చేస్తే బాగుంటుంటావు? మాట్లాడకరా బాబు. వెళ్ళు. పోలీసులా? హలో, ఎవరది? ఎక్కడున్నారు? ఏయ్ ఏయ్, ఎక్కడున్నా? బయటికి రారా.
నీకు తెలీదు. వదలం, వదిలితే పడిపోతావు. నాకే వదిలేస్తా. పడిపోయావు. చెప్పారా? నేనేం తీసుకురాలేదు. నువ్వే ఇక్కడికి వచ్చావు. మీద పడతావేంటి? నీ కారా? అయితే డిక్కీలు ఎందుకున్నా? వద్దండి. బయట పోలీసులు ఉన్నారు, మీరు వెళ్ళి వాళ్ళకి చెప్తే నన్ను బొక్కలో తీసి ఎరగొట్టేస్తారు. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. నువ్వు దొంగవా? లేదండి. నువ్వు వదిలితే నా మొక్క మునిగిద్దే. ఇక్కడ పడిండు. నువ్వు చేసిన దొంగతనానికి మేమందరం పరిగెత్తడం ఏంట్రా? ఆ దేవుడి దయవల్ల దొరకలేదు. అరే చాలా కాస్ట్లీ కార్రా. మొదటి దొంగతనమైన ఆఖరి దొంగతనంలా చేసావు. ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ యూ మై బాయ్. ఎవరా లోపల? చెప్పరా? చిన్న తప్పు చేశాను. ఏంటి విభాష లేకుండానే? ఆ తప్పు కాదు, కారుతో పాటు డిక్కీలో ఓనర్ కూడా వచ్చి కారు కొట్టుకురారంటే కారుతో పాటు కారు ఓనర్ కూడా కొట్టుకొచ్చావా? అనుభవం లేదు కదా సీకో. చంపేసావు కదరా? చంపలేదు, బాత్రూంలో బంధించాను. లేకపోతే పోలీసులకు మన డెన్ ఎక్కడ చెప్పేస్తుందిగా. ఓ కమ్ ఆన్ లెట్స్ మూవ్. తప్పుకో. గెంటేస్తాంటి ఐడియా. నువ్వెందుకు పట్టుకున్నావు? నన్ను గుర్తుపట్టుకుండా ఉంటాను. ఏడ్చాలి, నిన్ను ఆల్రెడీ చూసింది కదా. ఎవరా మీరంతా? వీళ్ళంతా మా గ్యాంగ్. నాకెవరు లేరనుకున్నావుగా, ఈయన మా అన్నయ్య సీకో. సీకోనా? ఈడి సీకో ఏంటి? ఇంద్ర అయితే నేను ఇంద్ర అయితే శివమణి. వీడు సింహాద్రిగాడు అయితే మా బాస్ సీకో. ఈ గొడవకు ముందు అమ్మాయి సంగతి చూడండి. మీ పేర్లన్నీ తెలిసిపోయాయి. మిమ్మల్ని అందరినీ పోలీసులకు పట్టిస్తాను. ఏంటే నువ్వు పట్టించేది? కమ్ ఆన్ అటాక్. నువ్వు ఎట్లంటే లీవ్ ఇవ్వాలంటరా. హలో 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 హలో. ఎవరండి? ఉషా. ఉషా అనే అమ్మాయి ఎవరు లేరే. బిపాషా అనే ఆంటీ ఉంది. బిపాషా ఆంటీయా? తెలుసేంటి? మీ అడ్రస్ ఎక్కడ చెప్తారా? అడ్రసా? ఇటీరా మీ అడ్రస్ చెప్పండి, మీ ఇంటికి వచ్చేస్తుంది బిపాసా ఆంటీ. ఇలా ఇరా. చంపేస్తాను. హలో దిస్ ఇస్ రాంగ్ నెంబర్. ఇదేదో పచ్చిరత అనుకుంటున్నా. కదండి పెట్టేమను. సన్నగా అరనవ్వే నవ్వగా మతి తప్పి కుర్రోళ్ళే మంచాన పడ్డారే. మతి తప్పి కుర్రోళ్ళే మంచాన పడ్డారే. బ్రేక్ ఎందుకు వేసావ్? ఆపడానికి. దేనికి? హెల్మెట్ పెట్టుకోవాలి కదా, లేకపోతే ఈ రూట్ లో పోలీసులు పట్టుకుంటారు. అయివే కదా. నచ్చావే నైజాం కోరి నువ్వే నా రాజకుమారి. నచ్చావే నైజాం కోరి నువ్వే నా రాజకుమారి. చిత్తే నువ్వోసారి. మళ్ళీ బ్రేక్ ఎందుకు వేసావ్? హెల్మెట్ తీయడానికి. పోలీసులు పట్టుకుంటారన్నా? పట్టుకుంటే మళ్ళీ బ్రేక్ అయ్యింది కదా. ప్లీజ్ మేడం, రండి మేడం ప్లీజ్. వెళ్ళకండి. స్కూటర్ అయితే ఓన్లీ టచింగ్సే, కార్ అయితే అங்கே రేపింగే. మాట వినండి మేడం, మన ఇద్దరు స్కూటర్ మీద వెళ్ళిపోదాం. హలో ఉషా. ఉషా మాట్లాడేమేంటి? ఎక్కడున్నావు? ఉన్నాను సార్. నరుడా ఈ జన్మ నాకొద్దు నరుడా. ఒరే తమ్ముడు, నువ్వు అలా ఏడవద్దురా. నువ్వు ఏడిస్తే నేను చూడలేనురా. కష్టాలు దొంగలకు కాకపోతే పోలీసులకు వస్తాయా నాయన? వాడు అందుకు ఏడ్చలేదు, ఉల్లిపాయలకు వస్తుంది ఏడుతున్నాడు. కాదురా, నేను నిజంగానే అన్న కోసం ఏడుస్తున్నా. నిజమా? ఎట్టా ఉండేవాడు అన్న, ఇప్పుడు ఎట్టయిపోయాడో చూడు. అన్నా నిన్నిట్ట చూడలేకపోతున్నారే.
ఓ పని చేయవే. ఏంట్రా? నన్ను అర్జెంటుగా చంపే. నేను నిన్ను తప్పలేనురా. లేకపోతే నువ్వు చచ్చిపో. లేకపోతే ఏంటి? ఎగబొతుకులు అయిపోయినాయి. తెల్లవారుజాము 4 గంటలు లేచి పప్పు రూపమంటున్నాడు. కంటి నిండా నిద్ర లేకుండా పోతుంది. 12 గంటలు లేపి నీళ్లు తోడమంటున్నాడు. ఎటొచ్చి బిపాసగా ఏ పని చెప్పట్లేదు. ఎందుకు చెప్పట్లేదు? రాత్రంతా నిద్రపోనికుండా ఏదో పని చెప్తూనే ఉన్నాడు. ఏం పని చెప్తున్నాడు? ఏం పని చెప్తున్నాడు వాడు నీకు? ఏదో పని చెప్తున్నాడని వాడు లుంగిలో చీమలేశాను. వాళ్ళు ఇంకేరుకో 4 గిలేసి చీమలు కూడా చచ్చా నేను. చాలా దారుణంగా చచ్చుంటాయి. కరెక్టే. ఏంట్రా కబుర్లు? అండా బుర్జీ రెడీయా? నీ పెండా బుర్జీ రెడీ. లెటర్ స్టార్ట్. దీనికి ఏం తక్కువ లేదు. ఎక్కువ మాట్లాడుతున్నావు నువ్వు. అండా బుర్జీ ఎంత అందంగా చేశాడు. ఇదిగోండి సార్. ఎవరు అండాబుర్జీ చేసింది? నేనేనండి. దీన్ని అండాబుర్జీ అంటారా? అన్న క్షమాపణ చెప్పరా. ఎందుకు చెప్పాలి బే? ఏం కూర్చోవు బే? అన్నే కొడతావరా? మేమే కొట్టలేదు. అసలు అన్నంటే ఎవరు? ఊరుకో. నువ్వు ఉండన్నా. ధైర్యమైన సొత్తు, డైరింగ్ అయిన ఆస్తి. ఆ మొకారం ఉందని చూసావా? ఈ ప్రపంచంలో ఎవరికైనా ఉందా? అన్న సూటు బుట్టు వేసుకొని నల్ల కడదోడు పెట్టుకుని రోడ్డు మీద అలా నడిచి వస్తుంటే నా స్వామి రంగా ఆటోలు, లారీలు, ట్రైన్లు, ఆఖరికి రోడ్డు రోల్స్ గతగతగతగా ఉడుకుపోవాలి. ఖచ్చితంగా వీళ్ళు వాళ్ళే. పోలీసులు ఫోన్ చేద్దామా? వద్దులేరా. జీతం భత్యం లేకుండా మిగిలింది తిని పగలు రాత్రి గొడ్లలా పనిచేసే వాళ్ళు మనకి దొరకరు. వీళ్ళని ఇలాగే కంటిన్యూ కానిద్దాం. నా గురించి మీకు ఇన్ని విషయాలు తెలుసా? నాకే తెలియదురా. కానీ ఈ విషయం పోలీసులు మాత్రం తెలియదు. నేను ఈ స్థితికి రావడానికి కారణమైన మా వాళ్ళు నాకు దొరకాలి. వాళ్ళ సంగతి తెలుస్తాను. ఏంటి తేల్చేది? నిన్ను నమ్ముకుని నాకు ఎంగిల్ ప్లేట్లు కడగడమే సరిపోయింది. అదే ఆ కాదురుగాడిని నమ్ముకుంటే నా ప్లేట్ కూడా వాడే కడిగేవాడు. జ్యోతిలక్ష్మి, ఏంటండి? నిన్ను పగలు కష్టపడి పని చేయొద్దని చెప్పాను కదా. ముందే చొల్లు తుడుచుకోండి. అన్నా, వాడి చేష్టలు చూస్తా ఇంకా నుంచుంటావేందన్నా? అసలు నీకు శివుని ఎత్తుందా? కడుపు అన్నం తిన్నావా? గడ్డి తింటావా? మడి జన్మెత్తావా? పశు జన్మెత్తావా? అరే, విపాస మీద నాకు నమ్మకం ఉందిరా. ఆడి మీద నాకు నమ్మకం లేదు. కొన్ని విషయాలు చూసి చూడట్టు వదిలేయాలి బ్రదర్. పొద్దు నుంచి దెబ్బలు పడక వాళ్ళంతా తిమిరిగా ఉంది. కమాన్ బీట్ మీ. కొట్టి నాకు సుఖాన్ని ఇవ్వండి. ఏ కానిస్టేబుల్, నుంచి వీడు రన్నింగ్ కమిటీ వస్తున్నావు అనుకో. ఏ కానిస్టేబుల్, గవర్నమెంట్ నీకు జీతం ఇచ్చేది పేపర్ చదవడానికి కాదు, నన్ను కొట్టడానికి. మర్యాదగా నన్ను కొడతావా? నీ మీద కేసు పెట్టమంటావా? గుడ్ మార్నింగ్ సార్. సార్, ఈ పుష్పరాజు గారికి పిచ్చెక్కినట్టుంది. ఆ సైడ్ పరిస్థితి బాగాలేదు సార్. అది మన కోటింగ్ ఎఫెక్ట్. ఇప్పుడు నిజం చెప్తాడు చూడు. ఎందుకు చెప్పాలి? ఏం కొట్టేవని చెప్పాలి? ఎరా, దెబ్బలు సరిపోలేదా? సరిపోలేదు. ఏ కొడతావా? రా కొట్టు. రా రా రండి సార్, కొట్టండి. ఆవేశంతో నన్ను కొట్టాలి. ఎరా, రివర్స్ లో వస్తున్నావు. ఇలా చేస్తే వదిలేస్తాను అనుకున్నావా? కానిస్టేబుల్స్, సెల్ లో ఎప్పుడైనా కెమెరా డాన్స్ చూసారా? లేదు సార్. ఇప్పుడు చూడండి. మీరు చేస్తారా సార్? నేనే చేస్తాను. అమ్మా, అబ్బా, ఉషా, ఉషా, అబ్బా, ఉషా, అమ్మా, అబ్బా, ఓహో, అబ్బా, ఏ హాయ్. వాడబడిరా. చూసారా మన కోటింగ్ ఎలా సైలెంట్ అయిపోయాడో? సైలెంట్ గా సార్, రిలాక్స్ అవుతున్నాడు. మసాజ్ చేసుకున్నంత హాయిగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్. థ్యాంక్ యూ. రండి మేడం, ఏం తీసుకుంటారు? హలో, ఆవిడెవరో తెలుసా? ఎవరు? పక్కనే ఫారెస్ట్ లో నక్సల్స్ పట్టుకోవడానికి వచ్చిన పోలీస్ ఆఫీసర్. పోలీసా? నమస్కారం మేడం. నమస్కారం. ఫారెస్ట్ లోకి వెళ్ళడానికి ఏమైనా వెహికల్స్ దొరుకుతాయా? దొరుకుతాయి మేడం. అరేంజ్ చేస్తాను, మీరు కాస్త టీ తాగుతుండండి. వెళ్ళండి మేడం. ఓకే. 2 టీ. థ్యాంక్ యూ. బావా, నువ్వేంటిట్టా సర్వర్ ఎప్పుడు అయిపోయావురా? అరే బావా, ఇదేమన్నా గవర్నమెంట్ ఉద్యోగం? డేట్లు గుర్తు పెట్టుకోవడానికి. నేను నీకేం అపకారం చేశాను రా? ఢిల్లీలో దర్జాగా కార్లు అమ్ముకుని బతికేవాడిని. అటువంటి నన్ను ఈ హోటల్లో అట్లు తోకునే స్థితికి తీసుకొస్తారా నువ్వు? అంతేకాకుండా ఆ కోట్లో వాట ఇవ్వడానికి గుంటను తీసుకొచ్చావా? కోటిలో వాటారా? నీ బొంద. ఈ అమ్మాయి నాకు కాబోయే సహధర్మచారి. రాబోయే కష్టాలకు ప్రాక్టీస్ గా ఉంటుంది కదా అని వెంట తీసుకొచ్చా. వెరీ గుడ్, వెరీ గుడ్. ముందు ముందు తెలుస్తుంది వీడి వల్ల నీకు ఎన్ని ఉపయోగాలు ఉంటాయో. కోటి గురించి అడుకో. బావా, నీకు దండం పెడతాను. ఆ ₹1 తలా ఇంత పడేసావు అనుకో, ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోయి సెటిల్ అయిపోతాం. ఏ కోటి? అదే ఆ రోజు చెప్పేవే ఆ కోటి. ఏ కోటి? అప్పుడు మాకు చెప్పావే ఆ కోటి.
ఏ కోటి? ఆ రోజు ₹1 గురించి డెల్లో చెప్పలేదా నువ్వు? నేనే అసలు కన్ఫ్యూషన్ లో ఉంటే ఏంట్రా మీ గోల? మా అల్లుడు ఆ అమ్మాయి శ్రీశైలం అడవుల్లో ఉన్నారు, మాకు ఇన్ఫర్మేషన్ దొరికింది. ఆ అమ్మాయిని పట్టుకోగలిగితే మన అందరం ఆ ₹1 పంచేసుకోవచ్చు. అయితే మనం వెంటనే ఏదో బండికేసి వెళ్ళిపోదాం. ఏంటి వెళ్ళేది? ఇప్పుడేగా పోలీస్ జీప్ వెళ్ళింది. మిమ్మల్ని ఎక్కడో ఫోటోలు చూసినట్టుంది. ఆ ఫోటోయే కదా తల్లి మమ్మల్ని ఈ స్టేజ్కి తీసుకొచ్చింది. వెహికల్స్ దొరకలేదు మేడం. ఈ రాత్రికి ఇక్కడే స్టే చేసి రేపు పొద్దున హ్యాపీగా వెళ్ళండి మేడం.